Hi guys, here is the review of A Working Man తెలుగు డబ్బుడ్ హాలీవుడ్ మూవీ రివ్యూ. హాలీవుడ్ స్టార్ అయినటువంటి జాసన్ స్టాథమ్ నటించిన మూవీ ఇది. డేవిడ్ అయ్యర్ అయితే మూవీకి డైరెక్టర్గా పనిచేశారు. జాసన్ స్టాథమ్ ఇంతకుముందు ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, సూసైడ్ స్క్వాడ్, ది బీ కీపర్ వంటి చాలా పెద్ద హిట్ మూవీస్లో నటించిన వ్యక్తి అనమాట. ప్రతి ఒక్కరికి హాలీవుడ్ మూవీస్ నచ్చే ప్రతి ఒక్కరికి జాసన్ స్టాథమ్ తెలుసా ఉంటుంది. ఆయన నటించిన మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగుతో పాటుగా తమిళ్, కన్నడ, మలయాళం లాంగ్వేజ్ స్ట్రీమింగ్కు చేసింది. దాదాపుగా సుమారు 40 మిలియన్లతో రూపొందిన ఈ మూవీ అమెరికాలో రిలీజ్ అయ్యి 100 మిలియన్లకు పైగా కలెక్షన్ రాబట్టి మంచి విజయమే సాధించింది. ఇక ఈ వీడియోలో ఈ మూవీ రివ్యూ ఏంటనేది తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతోంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవ్రీడే తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం అంటూ తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్, మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో ఫర్ మోర్ అప్డేట్స్. ఏ వర్కింగ్ మ్యాన్ మూవీ ఎలా ఉందనే విషయానికి వస్తే నాకైతే ఇది యావరేజ్ అనిపించింది. మంచి ఎంటర్టైనరే. గత జాసన్ స్టాథమ్ మూవీస్తో పోల్చుకుంటే ఈ మూవీలో అంత యాక్షన్ ఎపిసోడ్లు అయితే తక్కువ ఉంటాయి. బేసిక్గా ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. మూవీ స్టోరీ ఏంటంటే హీరో ఒక యజమాని దగ్గర కన్స్ట్రక్షన్ వర్క్లో కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు. ఆ యజమాని కూతుర్ని కొంతమంది హ్యూమన్ ట్రాఫికింగ్ సంబంధించిన వ్యక్తులు కిడ్నాప్ చేస్తారన్నమాట. వాళ్ళు రష్యన్ మాఫియాకి సంబంధించిన పవర్ఫుల్ వ్యక్తులు అనమాట. ఇక తన యజమాని తన కూతుర్ని తన దగ్గరకు తీసుకురమ్మని, ఎలాగైనా సరే కాపాడమని హీరోని వేడుకుంటాడు. అసలు హీరో గతం ఏంటి, హీరో ఏ విధంగా తన యజమాని కూతుర్ని కాపాడాడు అనేదే మూవీ స్టోరీ అనమాట. ఈ మూవీలో ఇక హాలీవుడ్ స్టార్ అయినటువంటి సిల్వర్ స్టార్ స్టాలోన్ అందించిన స్క్రీన్ ప్లే ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. మూవీ పరంగా చూసుకుంటే ఒక సింపుల్ స్టోరీ. యజమాని కూతురు మిస్ అవుతుంది, కిడ్నాప్ చేయబడుతుంది. విలన్స్ నుండి తన యజమాని కూతుర్ని సక్సెస్ఫుల్గా తీసుకురావాలన్నమాట. దాంతో ఒక భారీ యుద్ధమే హీరోలు చేయాల్సి వస్తుంది. చాలా యాక్షన్ సీన్స్ అయితే ఉంటాయి, అవన్నీ కూడా ఆకట్టుకునే విధంగా ఉంటాయి. ఏదైతే సిల్వర్ స్టార్ స్టాలోన్ అందించిన స్క్రీన్ ప్లే అనేది ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. హీరో ఫ్లాష్ బ్యాక్ గురించి చెప్పే ప్రయత్నం చేశారు, కానీ అది అంత క్లారిటీగా లేదనిపించింది. యాక్షన్ ఎపిసోడ్లు అయితే అక్కడక్కడ మెప్పిస్తాయి చాలా వరకు కూడా. గత మూవీస్తో పోల్చుకుంటే అంత ఇంప్రెస్ చేసే విధంగా ఉండవు. హాలీవుడ్ స్టార్ అయినటువంటి జాసన్ స్టాథమ్ అనే స్టార్డమ్ని అంతగా ఉపయోగించుకున్నట్లుగా అనిపించదు. ఎప్పుడైతే తన యజమాని కూతుర్ని విలన్స్ నుండి రక్షించే క్రమంలో రంగంలోకి దిగుతాడు, అప్పటి నుండి స్క్రీన్ ప్లే అనేది రేజీగా మారిపోతుంది. అప్పటి నుండే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అనేది చూసే ఆడియన్స్ చుట్టూ చేరుతుంది అనమాట. కానీ దాదాపుగా 10 యాక్షన్ ఎపిసోడ్లు ఉంటే దాదాపుగా ఒక 4 ఏదైతే ఖచ్చితంగా మెప్పిస్తాయి. మూవీ యాక్షన్ మూవీస్ నచ్చే వాళ్ళు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మూవీ చూస్తే కనుక ప్రతి ఒక్కరికి నచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇక క్యారెక్టరైజేషన్ పరంగా హీరో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కూడా తన అద్భుతమైన నటనతో ఆ యాక్షన్ ఎపిసోడ్లో ప్రతి ఒక్కరిని చించి అవతల పడేస్తూ రెచ్చిపాడనే చెప్పాలి. జాసన్ స్టాథమ్ని ఆ స్టైల్ని ప్రతి ఒక్కరు మూవీ చూసి ఆస్వాదించాల్సిందే. ఇక మెయిన్ రోల్లో అంటే విలన్స్గా నటించిన వ్యక్తులు ఒకరు ఉండరు, దాదాపుగా 5-6 మంది ఉంటారు, ఒకరి మించి ఒకరు. కానీ వాళ్ళందరూ కూడా ముసలి వ్యక్తులుగా అనిపిస్తారు. వాళ్ళందరూ కూడా ఉన్నంత మేరకు ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. మ్యూజిక్ పరంగా హాలీవుడ్ స్థాయిలో ఆ రేంజ్లో అయితే ఉంది. ఇదండి వీడియో. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.5/5. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎటువంటి ఇబ్బంది లేదు. బ్రుటల్ సీన్స్, మసాలా సీన్స్, బోల్డ్ సీన్స్ అయితే లేవు. ఖచ్చితంగా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయొచ్చు ఈ యాక్షన్ మూవీని. ఆల్రెడీ మీరు ఈ వర్కింగ్ మ్యాన్ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.